ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనము వాక్యం చెప్పుకుందాం. సొలొమోను రాసిన సామెతలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. నా కుమారుడా, నీ వారి మార్గమున పోకుము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదం వెనక్కు తీసుకొనుము. నా కుమారుడా, నీ వారి ఎవరి మార్గమున చూసుకుందాం రండి. ఇప్పుడు మనము కీర్తనలు 1వ అధ్యాయం 6 వచనాలు చదువుకుందాం. 3 వచనాలు చదువుకుందాం. దుష్టాలోచన చెప్పున నడవక పాపుల మార్గం అంటే దేవుడు, నా కుమారుడా, నీ వారి మార్గం పోకుము. దుష్టులు వేరే వాళ్ళు దుష్టులు, వాళ్ళు వారి మార్గంలో పోకుము, దుష్టుల మార్గం పోకుమని మనం యెహోవా యందు భయభక్తులు ఉంటే దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు, ఇలాగ చెప్తాడు. దుష్టుల మార్గం పోకమని దేవుడు మనకు చెప్తున్నాడు. పాపుల మార్గం, దుష్టులు పాపుల మార్గం పోకమని దేవుడు మనకు చెప్తున్నాడు. అపహాసకులు కూర్చున్న చోటను దేవుని నమ్ముకుంటే అపహాసకుల దగ్గర కూర్చోమంట. మనము అపహాసకుల దగ్గర కూర్చోవాకు, నా ధర్మశాస్త్రం మందు ఆనందించు కూర్చో. దివారాత్రులు దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు, అతడు ఎప్పుడు మనము ఇంట్లో నివసించే ఆకు ఉండదంట మనకి. అతడు నీటి కాలువల ఎప్పుడు నీటిలో చెట్టు పెరిగితే మురికగా ఉండదంట. అతడు నీటి కాలువల ఎరను నాటబడిన ఆకు మనం వాడమంట. ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనంతయు సఫలమగును. ఆమె అన్నాను. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. మమ్మల్ని అందరినీ కాపాడండి యేసయ్యా. అయ్యా, అలాగే మాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి కూడా. మీరు మాకు వాక్యంలోనూ తోడుగా ఉన్నారయ్యా. అయ్యా, నేను వాక్యం చెప్పానయ్యా. నేను కుటుంబ ప్రార్థన పెట్టుకోకపోయినా చిన్న వాక్యాన్ని పెట్టుకుంటున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించండి అయ్యా. అయ్యా, అలాగే మేము రోజు కుటుంబ ప్రార్థన పెట్టుకునేటట్టు సహాయం చేయండి అయ్యా. కరోనా వైరస్ని తీసేయండి కూడా అయ్యా. నేను చెప్పే దాంట్లో పొల్లులు తప్పులు పోతే మీరు నన్ను క్షమించండి అయ్యా. ఏ చిన్న ప్రార్థన అప్పుడు చెప్తున్నాను తండ్రి. ఆమేన్.